జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఇక జనసేన అభిమానులకు సందడే సందడి. ఇప్పుడు దాకా 3 జెండాలే మోసారు, ఇక 4వ జెండా కూడా మోయిపోతున్నారు. ఆ 4వ జెండా అంటే ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఇటీవల చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు చేరమని చెప్పి, పవన్ కళ్యాణ్ మీరు కలిసి ఉండండి, మంచి ఇదిలో ఉంటుంది, కంపల్సరీ టీడీపీ విన్నింగ్ షాట్ కొడుతుందని చెప్పడం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాల నుంచి టీడీపీ జెండా, జనసేన జెండా 2 మోయిపిస్తా ఉన్నాడు. ఇటీవలే బీజేపీ జెండా కూడా మోయిపించాడు. ఇక కాంగ్రెస్ జెండా ఒకటి కొరవ ఉంది. నెక్స్ట్ జనసేన అభిమానులకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, వీర మహిళలకు కానీ ఆనందం ఏంటంటే, ఇంకా రాబో కార్యాచరణ ఒక 2-3 రోజులు ఆయన వచ్చి మళ్ళీ అందరినీ జనాల్ని ప్రిపేర్ చేసి 4 జెండాలు మోయమనే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అదే క్రమంలో జనసేన కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ ఈ 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ నమ్ముకొని చాలా మంది రోడ్డు పాలైపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ఒక డ్రగ్ టైప్లో తయారైపోయి 17-16 సంవత్సరాల పిల్లలు మొత్తం కెరీర్ నాశనం అయిపోతా ఉంది. నిరుద్యోగ సమస్య అసలు ఎక్కడొస్తా ఉందంటే, ఈ 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచే నిరుద్యోగ సమస్య ఏర్పడతా ఉంది. ఇంటర్మీడియట్ చదివే పిల్లకాయలు ఫెయిల్ కావడం, డిగ్రీ చదివే పిల్లకాయలు ఫెయిల్ కావడం, పవన్ కళ్యాణ్ షర్ట్లు చించుకోవడం, ఇదే క్రమంలో వారి విద్య కూడా నాశనం అయిపోయి ఎక్కువ నిరుద్యోగులుగా మారి సైకిల్ షాప్లో గ్యాస్ బండలు మోసుకుంటూ, నీళ్ళ ట్యాంకర్లో పనిచేసుకుంటూ ఈ విధంగా వృత్తి సాగిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిలకడలేని రాజకీయాలు చేయడం వల్ల అతని రాజకీయ భవిష్యత్తు కాదు, అతని భవిష్యత్తుకి ఏమో బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇట నిరుద్యోగులు, ఇట యువకులు, పిల్లలు నాశనం అయిపోతా ఉన్నారు. ఇటీవల మనం ఒక నేషనల్ హైవే పైన పవన్ కళ్యాణ్ గారు కారు పైన కూర్చొని ప్రయాణిస్తూ ఉంటే వెనకల పిల్లలు బైకులు తోలుకుంటూ చేతులు వదిలేసి వస్తూ ఉన్నారు. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత ఇదేనా? ఈ విధంగా చేసి వాళ్ళని ఒక సైకోలు మాదిరి తయారు చేసి అబ్రకదబ్రా అని చెప్పి జగదేక వీరుడు సుందర్లో ఏదో పిక్చర్లో ఉంది, అమరేష్ పురి అంటే మొత్తం పిల్లలంతా నిలబడిపోతారు అనమాట. ఆ టైప్లో మ్యానేట్ చేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. ఇతను సక్రమమైన మార్గంలో నడవడు, ఇతని దగ్గరికి వచ్చి ఉండే వాళ్ళని కూడా సక్రమమైన మార్గంలో నడవనేడు. ఇప్పుడు 3 జెండాలు ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. ఇక 4వ జెండా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ జెండాలు ముయ్యండి, లేదంటే మళ్ళీ వీళ్ళ అన్నయ్య గారు వస్తారు, నాగబాబు గారు వచ్చి కాలు చేయి ఎరగొడతాను, మా తమ్ముడు చెప్తే వెనకపోతే అంటాడు. ఇది ఎక్కడ చూద్దామో అర్థమే కావడం లేదు. ఒక్కోసారి స్టేజ్ పైన ఎక్కి ఊగిపోతాడు, అతనికి ఏమైనా బ్రెయిన్లో ఏమన్నా సన్న నర్వ్స్ ఏమన్నా దిగినాయేమో అర్థం కాదు, ఏమేమో స్టేట్మెంట్లు ఇస్తాడు. ఉదయం ముఖ్యమంత్రి అంటాడు, మధ్యాహ్నం నన్ను ఎట్ట ముఖ్యమంత్రిని చేస్తానంటాడు, సాయంకాలం వచ్చి మనందరం కలిసి ఉండాలా, జగన్ ఇది కావాలంటాడు. ఇప్పుడు జగన్ ఇది కావాలంటే భారతదేశంలో ఉండే అన్ని పార్టీలను ఏకం చేసి అన్ని జెండాలు కానీ ఇస్తే జన సైనికులు మోసే పరిస్థితిలో కూడా లేరు. ఇటు వీర మహిళలు చూస్తే పాపం ఒక ఎవరో కారులో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటుంది, ఆమె పేరు కూడా తెలియదు, నావేం మాట్లాడే సబ్జెక్ట్ తెలియదు, మహాతల్లి ఆమె చేతులు దండం పెట్టుకోవాలి. అటువంటి కార్యకర్తలు, అటువంటి వీర మహిళలను పెట్టి పాపం వాళ్ళ మైండ్ మొత్తం తినేసి, నారాయణ మనోహర్ చూస్తే ఏమో ఇతని స్పెషల్ ఫ్లైట్లు కొనేయడం కోసం, దళారీ వ్యవస్థ నడపడం కోసం ఇతనికేమో ఫ్లైట్ కొనిస్తాడు, అతనేమో ఎయిర్పోర్ట్ కొనుక్కుంటాడు. ఆ పరిస్థితుల్లో నారాయణ మనోహర్ ఉన్నాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక 4 జెండాలు మూసి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ 2-3 రోజుల్లో దిశానిర్దేశం కార్యకర్తలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు. ఆ పిచ్చికి అలవాటు పడిన వాళ్ళు అతను ఒక డ్రగ్ టైప్లో తయారైపోయినాడు. ఆ పిచ్చికి అలవాటు పడిన వాళ్ళు వదలలేరు. ఇటీవల వైజాగ్లో కూడా మనం చూసాం, చెయ్యిరిగిపోతే 50,000 ఇస్తాను, చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాను, రిషికొండను ముట్టడించాలంటాడు. చిన్న పిల్లలు వాళ్ళందరూ. అదే మీ పిల్లల్ని అయితే ఆ మాట చెప్పగలరా? మీ పిల్లలేమో ఇళ్లలో ఏసీ రూముల్లో ఉండాలా, రోడ్డు పైకి వచ్చి వాళ్ళు విద్య, వాళ్ళ జీవన విధానం అన్ని నాశనం చేసుకొని వాళ్ళు రోడ్డు పైన పడాలి. ఇది జనసేన పార్టీ మూలాలు.